హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు మీరు ఊహించిన దానికంటే చాలా సులభంగా కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ని తీసుకొని దాన్ని పీడిఎఫ్గా ఎలా మార్చుకోవాలో ఈరోజు నేను మీకు చాలా వివరంగా చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కంప్యూటర్లో డెస్క్టాప్లో మౌస్ సహాయంతో రైట్ క్లిక్ చేసి న్యూ అనే దానికి వెళ్ళి న్యూలో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ మీద ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం ఒక రీనేమ్ చేసి స్టోరీ అని పెట్టుకుందాం. దీనికి రీనేమ్ చేసి, సరేనా? నేను అలా సేవ్ చేశాను. చూడండి, స్టోరీ అని వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్లోజ్ అని కొట్టండి, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక మ్యాటర్ కాపీ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు పేస్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఫైల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ కొడితే ఇది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫైల్ నేము స్టోరీ అని ఉంచండి. ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ కాడ పీడిఎఫ్ అని పెట్టండి, సేవ్ చేయండి. ఇక్కడ లోకల్ డిస్క్ సి అని దాంట్లో సేవ్ అవబోతుంది. సో మనం ఏంటంటే డెస్క్టాప్ కొట్టేసి సేవ్ చేస్తే అది డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ పూర్తిగా పీడిఎఫ్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు పీడిఎఫ్ కాదు, ఇది వర్డ్ డాక్యుమెంట్. ఇది క్లిక్ చేశాను, ఇప్పుడు ఇదిగోండి పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పీడిఎఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. చూడండి, మొత్తం వచ్చేసింది. ఇది ఒక స్టోరీ ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే మీరు వీడియో స్టాప్ చేసి మ్యాటర్ చదువుకోండి. స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం పీడిఎఫ్ తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసిన ఈ చిన్న వీడియో వల్ల మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.